దండాలందరికీ పొట్టు పొట్టు కొడుతున్న వాన ఈగనన్నా ఆగదే. మొగులు మీద తాన ట్యాంక్ నిండి పొంగి పొర్లుతున్నదో ఏమో గాని పైల ఉండుండి ఎచ్చగా రగ్గు కప్పుకొని మన ఎన్ఎన్ మీడియా వార్తలు అవి ఇవి చూడుండి. ఇక మన ఇచ్చంత్రం ముచ్చట్లు ఇవాళ ఏమున్నాయో చూద్దాం పాండి. అవ్వాయ తర్వాత పంతులంటే దేవుళ్ళతోన సమానం అంటారు కదా. పంతులమ్మలు మహా అంటే ఏం చేస్తారు? పిల్లలకు చదువు చెప్పి విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను గుణవంతులను చేస్తారు, అవునా కాదా? కానీ ఈ నడుమ చిత్ర విచిత్రమైన కథలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే కథ వింటే మీరు కూడా నోరు తెరుస్తారు పోరి. ఒక ఊర్లో 21 ఏళ్ళ వయసున్న ఒక పోరి 17 ఏళ్ళు ఉన్న ఒక పోరగానికి ట్యూషన్ చెప్తుండేనంట. చదువుకుంటా పిల్లగాడు లవ్వుల పడ్డారట. ఇదేమి చంత్రమో ఏమో గాని ఈ సోషల్ మీడియాలు వచ్చినాక వావి వరుసలు తెలవకుంటాయిన్రు పోరలు. అయితే ఇక్కడ ప్రేమల పడ్డ పంతులమ్మ ఎట్లనో గాని ఇక ఈ వ్యవహారం అంతా బంద్ చేయాలి, ఇదంతా కరెక్ట్ కాదు అని అనుకున్నది. అంతే, ఇక పోరని పక్కకు కూడా రానియలేదంట. ట్యూషన్ జీషన్ అన్ని బంద్ చేసింది. కథ కంచికి మనం ఇంటికి అనుకుంటున్నారేమో గాని ఆగండి పోరని గుండె గాయ అయిందంట. పండుకుంటే పంతులమ్మనే కళ్ళకు వస్తుంది, కూసుంటే పంతులమ్మనే కండ్ల ముందలకు వస్తుంది. ఏం చేద్దామన్నా వర్షపడతలేదు పిల్లగానికని బగ్గ సోచాయించిండంట. ఒక ఐడియా కూడా వచ్చింది మరి. ఏం బట్టే ఫోన్ తీసుకొని దాన్ని ఆన్లైన్లో పంతులమ్మ ఇంటి అడ్రస్కు వెంటనే ఏంటివో ఆర్డర్ పెట్టిండట. అంతేకాదు ఓలా ఊబర్ బుకింగ్స్ 77 కంటే ఎక్కువ సార్లే చేసి పంతులమ్మ ఇంట్లో పరేషాన్ పెట్టించిండు పిల్లగాడు. అరే ఏం ఆర్డర్ చేయలేదు, మేము బుకింగ్ చేయలేదు, ఏం చేయలేదు, ఎవళ్ళ పనిది అని వాళ్ళు పోలీస్ స్టేషన్కు పోతే అప్పుడు తెలిసింది ఈ లవర్ బాయ్ పనిదని. మా బాగుంది పిల్లగాని పని, చదువుకోరా అంటే పిచ్చి కథలు పడుతున్నాడు పోరడు. నిండా తాగితే కళ్ళు బయలు గమ్మి ముంగటేమున్నది కూడా కానరాదు. తప్ప తాగి ఒంటి మీద సోయి లేని ఒక సోయి తప్పినదవా రోడ్డు మీద ఒక పామును పట్టుకొని దాంతోన ఆటలాడి పానాల మీదకు తెచ్చుకున్నాడు. రోడ్డు మీద జనాలు బగ్గ చూస్తున్నారని నన్ను మించిన మోతవారే లేడని పామును పిసికి పెట్టిండు. అటెనక పాముకు కోపం వచ్చింది, పిల్లగాని తిక్క కుదిరింది పోండి. అగ్గో పాముతోన బగ్గనే ఆడుకుంటున్నాడు పాడు మొక్కపోడు. తప్పదాగి ఊరి మీద పడ్డ ఉడత మొక్కపోడు. పాముకు కోపం తెప్పిస్తే చదువుకుంటదా? కాటేసింది. ఒక కాటుతోనే తాగుబోతాడు దవాఖానల పడ్డాడు. మరేంది బుద్ధిగా ఇంటి పట్టు నుండి పని ఉంటే చూసుకోవాలి గాని లేకుంటే సుక్క పడితే నిద్రపోవాలి, గంతేగాని పాము తాన ఫీట్లు చేస్తారా? ఇదంతా పుట్టపర్తి జిల్లాలో జరిగిందట. జనాలు బగ్గ వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని. రోజు పొద్దున బండేసుకుని ఈదులకి ఎక్కినామంటే దొంగ లెక్క ట్రాఫిక్ పోలీసు లేని చూసి మెల్లమెల్లగా తిరుగుతాము. అయితే గట్లనే కర్ణాటక బగల్కోట్ల సుత 3 పిల్లలు బండి మీద హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారట. అయితే పాపం ఒక ట్రాఫిక్ పోలీస్ అమ్మ పిల్లలను ఆపి దొరకబట్టిందట. అబ్బా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదరా బాబు, అయినా ఈ పోలీస్కి ఎట్లా దొరికినాం రా అని వాళ్ళే గునుక్కుంటున్నారు. ఇగో హెల్మెట్ లేదు, 3 కూస్తున్నారు, మీరు పైసలు తీరి ముందు ఫైన్ కట్టురి ముందు అని అన్నది. పాపం పిల్లగాళ్ళు చేసేదేం లేక జేబులేకించి పైసలు తీసి ఇచ్చిర్రు. ఆ తర్వాత జరిగిన దానికి అందరూ ఆ పోలీస్ అవను మా బాగా మెచ్చుకుంటున్నారు. ఇక ముచ్చట్లా ఒకడు ఆ కాలేజ్ పైసలు మేడం అని చెప్పిండంట. ఇక ఎంబటే ఆ పోలీస్ అమ్మ పిల్లగాన్ని గుండెలకు అత్తుకొని మొత్తం పైసలు ఇచ్చిందట. ఆడోళ్ళ లోపట అమ్మతనం ఇట్లా టైం చూసి బయటకు దొంగి చూస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో అందరూ ఈమెకు ఫ్యాన్స్ అయ్యిర్రు. ఇగో ఈ ఆల్టికింతే, మళ్ళా రేపు వస్తా, పైలముండురి.